శ్రీకాకుళం జిల్లా లావేరు మండలం గుర్రాలపాలెం గ్రామస్తులు శ్రీముఖలింగం దైవ దర్శనానికి ఆటోలో వెళుతూ ఉండగా అచ్యుతాపురం వద్ద వారు ప్రయాణిస్తున్న ఆటోను బొలెరో వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో గట్టెమ అచ్చయ్యమ్మ, పద్మావతి మృతి చెందగా మరో 6గురికి గాయాలయ్యాయి. 2 మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం నరసన్నపేట సిహెచ్సికి తరలించారు. అయితే అప్పటికే సాయంత్రం అయిపోవడంతో మరుసటి రోజు ఉదయం పోస్టుమార్టం చేసి పార్థివ దేహాన్ని అందజేస్తామని అధికారులు కుటుంబ సభ్యులకు చెప్పారు. ఈ నేపథ్యంలో తన తల్లైన అచ్చయ్యమ్మను చూడటానికొచ్చిన ఆమె కుమారుడు తల్లి మృతదేహం మార్చురీలో చీకటి గదిలో ఉండడం చూసి చలించిపోయాడు. ఒకసారిగా ఆ పరిసర ప్రాంతాల్లో పందికొక్కులు తిరుగుతూ ఉండడంతో ఆవేదన వ్యక్తం చేశాడు. ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితిలో మనం ఉన్నామా? నా తల్లిని చీకటి గదిలో పెట్టారు, పందికొక్కులు తిరుగుతున్నవి, హాస్పిటల్ చుట్టూ అపరిశుభ్రతంగా ఉంది అంటూ కన్నీరు పెట్టుకున్నాడు ఆ కొడుకు. తన తల్లిని భద్రం చేసుకోవడానికి ఫ్రీజర్ను సైతం తెచ్చానని, కానీ హాస్పిటల్ సిబ్బంది తాళాలు తెరవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తూ హాస్పిటల్ పరిసర ప్రాంతాలను చూపించి రోధించిన తీరు అందరినీ కలిచివేస్తోంది. ఈ నర్సన్నపేట పరిధిలో ఉన్న ఇది మాతృవ్యం చూడండి. ఇది ఎలాగొంది, మా మదర్ గారు చనిపోతే చూడండి ఆ చీకటి గదిలో పడి చనిపోయారు. అప్పటికి మేము ఆ బాక్సులు తెచ్చుకున్నాం, 9,000 ఖర్చు పెట్టి. ఆ బాక్సులు తెచ్చుకున్నప్పుడు కూడా తాళాలు ఇవ్వలేదు, అక్కడ పడేశారు. మార్నింగ్కి ఆ బాడీ ఏమవుతాయి చూడండి. మీరు తదనంతరం రేపు అది తీసుకెళ్లి మీరు మరి దాన ధర్మాలు చేయాలంటే ఆ స్మెల్ వచ్చి మేము ఎంత ఇబ్బందులు పడతాం. పందికొక్కులు వాటర్ చూడండి, ఒకసారి ఇందులో పడించారండి. మా అమ్మగారు కనీసం కరెంట్ కూడా లేదు, ఒక లైట్ సదుపాయం లేదు. చూడండి ఎలా ఉంది. ఇప్పుడు 9:30 అంత ప్రాంతం 9:30 అవుతుంది. చూడండి ఆ బాక్స్ అక్కడ ఉన్నాయి, కనీసం తాళాలు ఇచ్చి చూడండి. ఇలాంటి అన్యాయం జరిగితే చూడండి, నెక్స్ట్ ఇంకెవరికైనా సరే ఇలాంటి ఇబ్బందులు రాకూడదండి. దయించి నేను జనసేన పార్టీలో 6 years నుంచి ఉన్నానండి. నేను ఎంతగానో కష్టపడతాను. అలాంటి నాకు ఇలాంటి అన్యాయం జరిగిందండి. అందరూ కొంచెం దయించి ఆలోచించండి. చూడండి నా తల్లి పరిస్థితి ఎలా ఉంది. ఘోరంగా ఉంది. అంటే ఘోరం అని ఎక్కడ చూడలేదు. మార్చి అంటే మేము ఇన్ని ఏర్పాట్లు చేసుకుని అక్కడ లావేరు మండలం వచ్చి అరేంజ్ చేసుకున్నాం. ప్రేజరాబాద్ అరేంజ్ చేసుకుని ఇక్కడ మేము టెంట్ వేసుకుని బయట ఉందని ప్రయత్నం చేస్తే ఎవరు హాస్పిటల్ సిబ్బంది కానీ ఎవరు కూడా స్పందించలేదు. కనీసం